అసలు పార్కిన్సన్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్గా ఒక వైపే స్టార్ట్ అవుతుంది, ఏదైనా కుడి వైపు అయినా ఎడం వైపు అయినా వణుకు స్టార్ట్ అవుతుంది. చేతుల్లో వణుకు స్టార్ట్ అవ్వడంతో కామన్. ఈ రెస్ట్ ట్రెమర్ అన్నది చేతులకు కాళ్ళకి కాకుండా మనకి చిన్ దగ్గర, కొంచెం లిప్స్ దగ్గర కనిపించవచ్చు. దీంతో పాటు వాళ్ళ మాట కొంచెం తక్కువ అయిపోతుంటుంది. దే బికమ్ మోర్ అండ్ మోర్ సాఫ్ట్ అయిపోతారు. అంటే గట్టి గట్టిగా మాట్లాడలేరు, చాలా నెమ్మదిగా మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చిన్నగా అయిపోతుంది. సో రాసేటప్పుడు యాక్చువల్లీ ఇది మైక్రోగ్రఫీ అంటారు, చిన్నగా అయిపోతూ ఉంటుంది హ్యాండ్ రైటింగ్. సో చాలా మంది పేషెంట్స్కి ఆ రాతతో స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి కనిపించగలుగుతారు. అంటే అడిగితే వాళ్ళకి ముందు మెల్లగా చిన్నగా అవుతూ వస్తూ ఉంటుంది. సో దట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఎర్లీ. ఇవి మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ సిమ్టమ్స్ వేరే వేరే రకంగా ఉంటాయి. కొందరికి యాంగ్జైటీ, డిప్రెషన్ ఫస్ట్ స్టార్టింగ్లో బిగినింగ్లో ఉండొచ్చు. ఎక్కువ చెమటలు కారడము, ఎండకి వెళ్తే వాళ్ళు తట్టుకోలేకపోవడము, నిద్రలో కలవరింతలు రావడము, కలవరింతలు అంటే కళలు అందరికీ వస్తాయి, బట్ కళల్ని ఎనాక్ట్ చేయడం అంటాం, డ్రీమ్ ఎనాక్ట్మెంట్ అని. సో కళలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడము, ఆ కళలో ఏదో నడుస్తున్నప్పుడు, లేకపోతే చేతులు కాళ్ళు ఆడించడము, పక్కన వాళ్ళని కొట్టడము, అలాంటి దాన్ని RBD, రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ RBD ఒక 10 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో పేషెంట్స్ విత్ పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళకి ఇది ఒక లక్షణం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.